హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 1/2 kg బీరకాయ తీసుకొని ఇలా తొక్క పూర్తిగా తీయకుండా కొంచెం ఉంచి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినప్పప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 20 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇందులో టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేయాలి. ఇందులో నువ్వులు వేసి బాగా కలిపి మంచిగా మగ్గించుకోవాలి. తొక్క పూర్తిగా తీస్తే టేస్ట్ అంతగా బాగోదు, తొక్క ఉంటేనే బాగుంటుంది. మీరు ఈ బీరకాయ పచ్చడిని ట్రై చేస్తే ఇంకోసారి ఎప్పుడు బీరకాయ కర్రీ వండరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ పచ్చడి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి చేసుకుంటే ఒక 2 ముద్దల అన్నం ఎక్కువే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మీకు తగ్గట్టుగా వేసుకోవాలి, కారం ఉన్నవైతే చూసి వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు బీరకాయ పచ్చడి, చాలా బాగుంటుంది కూడా. ఇందులో చింతపండు, వెల్లుల్లి, ఈ పప్పులు వేయించడం వల్ల ఈ బీరకాయ పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ పప్పులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ, కొత్తిమీర వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ఇంకా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దు, కొంచెం కోర్సుగా ఉండడం వల్ల తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకుంటే బీరకాయ పచ్చడి రెడీ.